ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతంగి దేవతాయ నమః. రావణుని కోపము, మారీచుని మాటలు. అకంపనుడని రాక్షసుడు జనస్థానము నుండి త్వరగా లంకకు వెళ్ళి రావణునితో, రాజా, జనస్థానమందున్న రాక్షసులు చాలామంది మరణించరు, కరుడు కూడా మరణించను, ఎట్లో నేను రాగలిగితినని చెప్పాను. దశకంఠుడు కోపంతో అడిగెను, జనస్థానంలోని రాక్షసులను చంపినవాడు ఎవడు? నాకు అపకారం చేసి ఇంద్రుడైనను సుఖపడలేడు అని అకంపనుడు జరిగిన దానిని చెప్పాను. లక్ష్మణుని, రాముని చంపుటకు నేను జనస్థానమునకు వెళ్ళేదనని రావణుడు పలికెను. అప్పుడు అకంపనుడు, దశగ్రీవ, యుద్ధములో నీవు అతను జయింపలేవు, అతనిని చంపుటకు ఒక ఉపాయం చెప్పేదను వినుము. అతని భార్య సీత నడి యవ్వనమందున్నది, ఆమెకు ఏ స్త్రీ కూడా సౌందర్యమున సాటి రాదు, ఆమెను నీవు అపహరించుము, సీత లేనిచో అతడు జీవించలేడు. ఈ విధముగా శ్రీరాముని బాధింపమని చెప్పాను. రావణునికి ఆ మాట నచ్చినది. రేపు నేను ఒకడనే సారథితో వెళ్ళి ఆమెని పట్టణమునకు తీసుకుని వచ్చేదనని పలికి, రావణుడు రథముపై నెక్కి బయలుదేరి నడుమ మారీచుని కలుసుకొనెను. మారీచుడు రావణుని గౌరవించి ఆతిథ్యమిచ్చెను. పిమ్మట క్షేమం అడగగా రాముడు జనస్థానమునంతయును నాశనము చేసినని చెప్పాను. అతని భార్యను అపహరించుచున్నాను, నాకు చేయమని మారీచుని అర్జించను. నాకు సాయం చేయమని మారీచుని అర్జించను. మారీచుడు, సీతను అపహరించమని నీకెవడు చెప్పాను? రాక్షసలోకమంతయు నశించుటకది ఉపాయము అని మారీచుడు పలుకగా రావణుడు తిరిగి తన ఇంటికి వెళ్ళాను. శూర్పణఖ లంకకు వెళ్ళి రావణుని రెచ్చగొట్టుట. శూర్పణఖ కరదూషణ త్రిసరసులు మరణించుట చూచి శ్రీరాముని పరాక్రమమునకు భయపడింది. లంకకు వెళ్ళి మంత్రుల మధ్య కూర్చుని ఉన్న తేజస్శాలియగు రావణుని చూచాను. మరియు కోపముతో రావణునితో ఇట్లు పలికాను, ఇతరులను అవమానించువాడు, విషయాసక్తి గలవాడు, దేశకాల విభాగం ఎరుగనివాడు త్వరగా ఆపదకు స్థానమగును అని అతని దోషములను ఉద్ఘాటించుటను విని రావణుడు పరిశీలించి చింతించెను. శూర్పణఖ సీతను అర్ధాంగిని చేసుకొనుమనుట. రాముడు ఎవడు? ఎట్టి పరాక్రమం కలవాడు? అతని ఆయుధమేమి అని ప్రశ్నింపగా శూర్పణఖ ఇట్లు చెప్పాను, రాముడు పాదచారి అయి 14,000 మంది రాక్షసులను మట్టుపెట్టెను. ఋషులకు అభయమిచ్చి దండకమును క్షేమము గలదానినిగా చేశాను. రాముని భార్య సీత సాటిలేని సౌందర్యంతో ప్రకాశించుచున్నది. ఆమె నీకు తగిన భార్య. నీకు భార్యగా ఆమెను తీసుకురాబోయిన నన్ను లక్ష్మణుడు విరూపముగా చేసినాడు కనుక రామలక్ష్మణులను జయించి సీతను భార్యగా చేసుకొనుము అని శూర్పణఖ రావణుని రెచ్చగొట్టెను. రావణుడు మారీచుని సహాయం అర్థించుట. శూర్పణఖ మాటలు విని రావణుడు రథముపై మారీచుని ఆశ్రమమునకు వెళ్ళెను. అచట నీతాహారి అయి జటామండలము ధరించిన మారీచుని చూచెను. మారీచుడు అతనికి సగౌరవముగా ఆతిథ్యమిచ్చి క్షేమమడిగి వెంటనే మరలి వచ్చితివేమని ప్రశ్నించెను. అప్పుడు రావణుడు, మారీచా, నీవు బంగారు లేడివై రాముని ఆశ్రమం ముందు సీత ఎదుట సంచరించుము. అప్పుడు ఆమె భర్తను లక్ష్మణుని ఆ లేడిని తెమ్మని కోరును. వారిద్దరూ లేని సమయమున సీతను అపహరించి తెచ్చెదను. పిమ్మట భార్యాపహరణముచే కృషించిన రాముని తేలికగా చంపివేచెదను అని పలుకగా మారీచునికి నోరెండిపోయాను. అతడు భయపడిపోయాను. తడియారిన పెదవులను నాలుగుతో తడుపుకొనుచు
రెప్పపాటు లేని నేత్రములతో చచ్చనివాని వలె దీనుడై రావణుని వైపు చూచెను. మరియు శ్రీరాముని పరాక్రమము నెరిగిన అతడు చేతులు జోడించి తనకు రావణునకును మేలు కలిగించుట మాట నీ రీతిగా పలికెను. రావణుని నివారించుట. రాజా, ప్రేమగా మాట్లాడువారు చాలామంది ఉందురు. మేలు కలిగించిన నిష్టమైన మాటను చెప్పువాడు వినువాడును లోకమందు లభింపడు. శ్రీరాముడు కోపించినచో నన్ను ఈ లోకమందలి రాక్షసులను చంపగలడు. శ్రీరాముడు రూపుదాల్చిన ధర్మము. అతని రక్షణలోనున్న సీతను అపహరించి నీవు జీవించలేవు. అతని పరాక్రమము అప్రమేయము. జీవితమును రాజ్యమును చిరకాలము కోరినచో శ్రీరాముని అప్రియమైన పనిని చేయకుము. నీవు శ్రీరామునితో యుద్ధమునకు పూనుకొనకము అని అనేక విధములుగా హితమును చెప్పాను. మారీచుని సహాయమున ఆజ్ఞాపించుట. రావణుడు మారీచుని మాటలను తిరస్కరించి నిన్ను గుణదోషముల గురించి క్షేమమును గూర్చియు నేను అడుగటలేదు. నా మాట ప్రకారము చేయదగిన పనిని వినుము. బంగారు లేడి రూపమును ధరించి సీతకు దానిపై ఆసక్తిని కలుగజేసి నీవు ఇష్టము వచ్చినట్లు వెళ్ళవచ్చును. ఇట్లు చేసినచో నీకు అర్ధరాజ్యం ఇచ్చేదను. నీవు ముందు నడువుము, నీ వెంట నేను వచ్చేదను. యుద్ధము లేకుండగానే రాముని వంచించి సీతను పొంది లంకకు వెళ్ళేదను. ఇట్లు చేయనిచో నిన్నిప్పుడే చంపెదను అని పలికాను. మారీచుడు బంగారు లేడి ఒకట. మారీచుడు గత్యంతరం లేక దీనుడై రావణుని వలన భయముచే నీవు చెప్పినట్లే రామాశ్రమమునకు వెళ్ళేదనని అంగీకరించను. రావణుడందులక సంతోషించి తన రథముపై అతనితో రామాశ్రమమును సమీపించి ఇదే రామాశ్రమము, మనము వచ్చిన పని ప్రారంభించము. అంతట మారీచుడు లేడి రూపముతో శ్రీరాముని ఆశ్రమము ద్వారము వద్ద సంచరించెను. అదే సమయమున సీత పువ్వులు కోయుచు ఆశ్రమం వెలుపల నడయాడుచుండెను. అప్పుడు రత్నమయమైన ఆ మృగమును చూచి సీత ఆశ్చర్యముతో విప్పారని నేత్రములు గలదై మిక్కిలి ఆసక్తి గలదయ్యాను. బంగారు లేడిని తెమ్మని శ్రీరాముని కోరుట. పువ్వులు కోయుచున్న సీత ఆ లేడిని చూచి భర్తను లక్ష్మణుని పిలిచెను. ఆ మృగమునే అతని తనివి తీరక చూచుచు ఆర్యపుత్ర, ఈ మృగము నా మనస్సును ఆకర్షించుచున్నది, దీనిని తీసుకుని రమ్మని కోరాను. లక్ష్మణుడు రాక్షసమాయ ఇది అని చెప్పినను వినక మనం ఆడుకొనుటకు ఉపయోగపడును కనుక దీనిని తెమ్మని సీత పట్టుబట్టాను. శ్రీరాముడు లక్ష్మణునితో నీ వినినట్లుగానిది రాక్షసమాయే, అట్లయినచో దీన్ని వధించుట తప్పక చేయదగినది కనుక నీవిచ్చట సీతను రక్షించుచుండుము. నేను ఈ మృగమును పట్టుకుందును లేదా వధించదును. నీవు జాగరూకుడివై ఆశ్రమమందు సీతకు రక్షకుడుగా ఉండుము. ఒకే బాణంతో ఈ మృగమును చంపి దాని చర్మం తీసుకుని త్వరగా వచ్చేదను. మిక్కిలి బలశాలియగు జటాయువుతో పాటు నీవును సీతను జాగరూకతతో రక్షించుచుండుమని పలికెను. శ్రీరాముడు మారీచుని చంపుట. అంతటా రాముడు ఖడ్గధనుర్బాణములను ధరించి మృగమును వెంబడించెను. ఆ మృగము కనిపించక శ్రీరాముని ఆకర్షించెను. శ్రీరాముడు చాలా దూరము వరకు వెంబడించి అలసి కోపించిన వాడై బాణమును ఎక్కుపెట్టి ఆ మృగముపై ప్రయోగించెను. ఆ బాణము దెబ్బకు మృగము గుండె బ్రద్దలై తాటి చెట్టంత పైకి ఎగసి నేల కూలెను. రావణుడు సీతను అపహరించుట అనుకూలంగా చనిపోవచ్చు. హా సీత, హా లక్ష్మణాయని శ్రీరాముని వలె అరిచెను. మరణించగానే రాక్షస రూపము కానవచ్చును. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు చెప్పినట్లు మారీచుడే ఇతడని నిశ్చయించెను. మరియు వీని పిలుపు విని సీతాలక్ష్మణులు బాధపడుతురేమో అని చింతించి మరి ఒక లేడిని చంపి దాని మాంసమును తీసుకుని త్వరగా తన ఆశ్రమమునకు బయలుదేరాను. సీత ప్రేరణచే లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళుట. ఆ దీనధ్వని విని సీత
తన భర్త మాటలేయని భావించి లక్ష్మణ వెళ్ళి ఆ విషయం తెలుసుకొనమని పలికెను. లక్ష్మణుడు శ్రీరాముని శాసనమును అనుసరించి వెళ్ళలేదు. అప్పుడు సీత, రాముడు చనిపోవుట నీకు ఇష్టమని తోచుచున్నది, లేనిచో నీ వేళ వెళ్ళవు అని పలికెను. నిష్ఠురముగా లక్ష్మణుడు, నీవు నాకు దేవతవు, స్త్రీల స్వభావం ఇట్లే ఉండును, రాముడున్న చోటకే వెళ్ళెదను, నీకు శుభమగుగాక, ఘోరమైన అపశకునములు కనిపించుచున్నవి, శ్రీరామునితో కలిసి వచ్చి మరల నిన్ను దర్శించదను అని పలికి మాటిమాటికి సీతను చూచుచూ శ్రీరాముని వద్దకు వెళ్ళెను. సన్యాసి వేషంతో రావణుడు వచ్చుట. లక్ష్మణుడు వెళ్ళిన వెంటనే రావణుడు అవకాశమును ఉపయోగించుకుని సన్యాసి వేషంతో సీత వద్దకు వచ్చెను. పర్ణశాలలో కూర్చుని ఉన్న సీతను చూచి రావణుడు మన్మథ పీడితుడై వేదమును చదువుచూ ఆమె అంగప్రత్యంగ సౌందర్యమును మెచ్చుకొనుచు, నీవెవరు, నా మనసును ఆకర్షించుచున్నావు, నీ వంటి స్త్రీని నేను చూడలేదు, నీవు ఈ అరణ్యమున నుండదగిన దానవు కాదు అని ప్రశ్నించాను. రావణుడు తన ప్రేమ వెల్లడింప సీత తిరస్కరించుట. సీత తమ వృత్తాంతమునంతను బ్రాహ్మణుడు శపించునేమో అని తెలియజేసినది. మరియు నీ గోత్రమును కులమును తెలుపమని కోరినది. దేవాసుర మానవులకెల్లరకు భయంకరుడనైన రావణాసురుడను రాక్షసాధిపతిని, సముద్ర మధ్యమందున్న లంకాపురము నా నివాస స్థలము. నిన్ను చూచిన పిమ్మట నా భార్యలందు నాకు ప్రేమ నశించినది. నా భార్యలందరూ అగ్రమహిషివి కమ్ము. సర్వాభరణ భూషితులకు 5,000 మంది ఉత్తమ స్త్రీలు నీకు పరిచారకులగుదురు. నాతో వనములందు విహరింపవచ్చును రావణుడు పలికెను. అప్పుడు సీత కోపించి, శ్రీరాముడు సింహము, నీవు నక్కవు, శ్రీరాముడు ఏనుగు, నీవు పిల్లివి అని నిందింపగా ఆమెను భయపెట్టుటకు తన కులమును బలమును రావణుడు వివరించి చెప్పాను. అంతటి సీత కుబేరుని సోదరునిగా చెప్పుకొనుచు, అశుభము నింజమగు ఆ కార్యమును కేలనొడుంగట్టిదివి, ఇంద్రుని భార్యనైనా అపహరించి జీవింపవచ్చును గాని రాముని భార్యను అపహరించి జీవింపజాలవని హితవు పలికెను. రావణుడు సీతను అపహరించుట. రావణుడు సీత మాటలు విని చేతిలో చేయి చరిచి మిక్కిలి గొప్ప శరీరం కలవాడై సన్యాసి వేషం వదిలి 10 తలలు 20 బాహువులు గల రాక్షసుడిగా కనిపించెను. మరియు సమీపించి ఎడమ చేతితో తలను, కుడి చేతితో తలల వద్దను సీతను పట్టుకొనెను. మరియు రథమును ఎక్కించి ఆకాశమునకు ఎగిసెను. సీత, లక్ష్మణ, రాక్షసుడు నన్ను అపహరించుచున్నాడని పెద్దగా దుఃఖముతో కేకలు వేసెను. ధర్మము కొరకు జీవితమును, సుఖమును, ధనమును విడిచిన రాముడు అపహరింపబడుచున్న నన్ను చూచుటలేదు. నీవి పాపమునకు శ్రీరాముని వలన మహాకష్టము నొందుట తథ్యమని రావణుని నిందించెను. ఓ గోదావరి, నీకు నమస్కారం. నీవు శ్రీరామునకు రావణుడు నన్ను అపహరించినని చెప్పుము. దేవతలారా, మీరు రామునకు నా కష్టమును తెలుపండి అని పలుకుచూ సీతాదేవి వృక్షమందున్న గ్రద్దను చూచెను. ఓ జటాయు, దిక్కులేని దానివలే అపహరింపబడుచున్న నన్ను చూడుము. వీనిని నీవు జయించుట కష్టం. రామలక్ష్మణులకు విస్తరముగా నా అపహరణమును తెలియజేయము అని కోరెను. జటాయువు రావణుని మందలించుట. జటాయువు సీత మాటలు విని వెంటనే రావణుని సీతను చూచెను. పర్వత శిఖరము వంటి ముక్కు గల జటాయువు చెట్టు మీద నుండి ఇట్లు పలికెను. దశగ్రీవ, పురాతనమైన ధర్మమునకు కట్టుబడి ఉండుము. కుబేరుని సోదరుడు, నీవు వ్యంజమైన పని చేయదగదు. నీవు జటాయువునను పేరుగలవాడను, నేను జటాయువని పేరుగలవాడను, గ్రద్దలకు రాజును, బలవంతుడును, రథము నుండి నిన్ను క్రింద పడవేయించదును, శక్తి కొలది యుద్ధం అనర్చుదును అని పలికెను. జటాయువు రావణుల యుద్ధము, జటాయువధ. అంతటా రావణుడు జటాయువుపై బాణములను వర్షించెను. జటాయువు వాటిని రెక్కలతో విదిలించి పాదములతో అతని ధనుస్సును విరిచి రథమునకు కట్టబడిన గాడిదలను చంపివేచెను.
రథమును కూడా ధ్వంసం చేసెను, మరియు సారథి శిరస్సును కూడా ముక్కుతో పొడిచి ఖండించెను. అంతటి కోపంతో రావణుడు ఖడ్గముతో రెక్కలను పాదములను ప్రక్కలను ఖండించగా జటాయువు నేలకూలెను. వెంటనే రావణుడు పరువెత్తిన సీత జటాయు మరణమును చూచి మిక్కిలి చింతించెను. రావణుడు దుఃఖించుచున్న ఆమెను పట్టుకొని ఆకాశమునకు ఎగిరెను. సీత రావణుని నిందించుట. సీత దుఃఖించుచు రాక్షసుని ఇట్లు నిందించెను. ఓరి నీచుడా, ఇట్టి పని చేసి సిగ్గుపడకుంటివేమి? చావనున్న వానికి మంచి మాట రుచింపదు. రాముడొక్కడే 14,000 రాక్షసులను నిమిషమాత్రంలో సంహరించిన పరాక్రమశాలి. ఇట్లు నిందించుచు దుఃఖించుచున్న సీతను రావణుడు అపహరించుకుని పోయాను. సీత నగలను విడుచుట. రావణాసురుడు తీసుకుని పోయినప్పుడు సీత దిక్కులేనిదై ఒక కొండ శిఖరముపైనున్న 5 వానర శ్రేష్ఠులను చూశాను. మరియు బంగారు రంగు గల పట్టువస్త్రంతో తన ఆభరణములను వారి మధ్య విడిచినది. తొందరలో రావణుడు ఆ విషయమును గమనించలేదు. ఆ వానర శ్రేష్ఠులు అరుచుచూ దుఃఖించుచున్న సీతను చూచిరి. రావణుడు తనను కాటువేయు విషసర్పమైన సీతను ఒడియందించుకుని సముద్రము దాటి లంకలో ప్రవేశించెను. అంతటి శోకమోహములతో నిండిన సీతను తన అంతఃపురం అందుంచెను. మరియు ఘోరమైన దర్శనము గల పిశాచ స్త్రీలకు ఇట్లు చెప్పాను. ఆమె కోరిన దేనినైనను వెనకాడక సమర్పింపుడు అని సీత లభించినందుకు సంతోషించుచు తనను కృతకృత్యునిగా భావించుకొనుచు రావణుడు తన అంతఃపురమును చూసి సీతను తనకు భార్యవగుమనెను. రాజ్యభ్రష్టుడై తాపసుడవగు రామునితోనేమి ప్రయోజనము? రాముని చూడవలనని తలచవద్దు. ఇచ్చటికెవడూనూ రాలేడు కనుక నన్నే భర్తగా అంగీకరింపమని ప్రార్థించను. అంతడు దుఃఖముచే కృషించుచున్న సీత నిర్భయముగా ఇట్లు పలికెను. దశరథ మహారాజు ధర్మసేతువు సత్యసంధుడు. అతని పుత్రుడే శ్రీరాముడు. ధర్మాత్ముడు, దీర్ఘబాహువు, విశాల నేత్రుడు, నాకు దైవము, భర్తయు. లక్ష్మణునితో కూడి నీ ప్రాణములను అపహరించగలడు. నీవు అతని సమక్షమున అపహరింప పూనుకునినచో కరుని వలె నీవును చచ్చి నేలపై పడి ఉండేవాడవు. అతడు నన్ను తప్పక నీ నుండి విడిపించగలడు. రాక్షసాధమా, నీకు కాలము సమీపించినది. పాపాత్ముడవై నీవు నన్ను తాకుటకు అర్హుడవు కావు అని నిందించెను. అప్పుడు రావణుడు, నీకు 1 సంవత్సర కాలము హద్దుగా నిచ్చుచున్నాను. ఈ లోపున నీవు నన్ను అంగీకరింపనిచో వంటవాళ్ళు చల్లి అన్నమునకు నిన్ను ముక్కలు చేయుదురు. ఓ రాక్షస స్త్రీలారా, ఈమె గర్వము అణిచి వేయుడు అని పలికింది. రాక్షస స్త్రీలు వెంటనే ఈమెను చుట్టుముట్టి కూర్చునగా ఆ శోకవనమునకు ఈమెను తీసుకుని వెళ్ళి అక్కడ ఈమెను రక్షించుచుండుడని రావణుడు ఆజ్ఞాపించెను. మరియు భయపెట్టి ఓదార్చి ఎట్లయినను ఆమె నాకు స్వాధీనమగునట్లు ప్రయత్నింపుడని. అంతటా ఆ రాక్షస స్త్రీలు నా అశోకవనమునకు తీసుకుని వెళ్ళిరి. అచ్చట భయపెట్టబడుచు సీత భర్తను మరిది అయిన లక్ష్మణుని తలుచుకుని దుఃఖించుచు శృతి కోల్పోయాను. బ్రహ్మయాజ్ఞచే ఇంద్రుడు సీతకు దివ్యక్షేరం ఇచ్చుట. సీత లంకలో ప్రవేశించిన పిమ్మట సంతోషించిన దేవేంద్రునితో బ్రహ్మ ముల్లోకముల క్షేమమునకు రాక్షసుల నాశనమునకు రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళెను. పతివ్రత అయిన సీత భర్తను కానక రాక్షస స్త్రీలను చూచుచూ దుఃఖముతో మునిగి ఉన్నది. ఆమె ఆహారము తినక జీవితము విడవగలదు కనుక నీవు త్వరగా వెళ్ళి ఆమెకు హవిస్సు నిమ్మని చెప్పాను. అంతటా దేవేంద్రుడు నిద్రను వెంటబెట్టుకుని లంకలో ప్రవేశించి రాక్షస స్త్రీలు నిద్రించిన వారలనుగా చేశాను. మరియు సీతతో ఇట్లు పలికెను. ఓ సుమంగళి, నేను దేవరాజును. మా పని నెరవేరుటకు శ్రీరామునికి సహాయమును కల్పించదును. నీవు దుఃఖపడకము. నా అనుగ్రహముచే శ్రీరాముడు సైన్యంతో సముద్రమును దాటగలడు. శబస్వరూపురాల నేనే వీరికి నిద్రను కల్పించినాను. ఈ అవిష్యాన్నమును నేను స్వయముగా తెచ్చినాను. నిద్రను కూడా వెంటబట్టుకుని వచ్చి
నా చేతి నుండి ఈ అన్నమును నీవు తిన్నచో 1000 సంవత్సరములైనను ఆకలి దప్పులు బాధ ఉండదు అని దాని మహిమను వివరించాను. అంతట సీత, నిన్ను దేవేంద్రునిగా నేను ఎట్లు తెలుసుకుందుననగా, దేవేంద్రుడు భూమిని తాకనట్లు రెప్పపాటు లేనట్లు తన రూపమును చూపెను. ఆ గుర్తులను చూచి ఆమె సంతోషించెను. దేనికే దైవికముగా రామలక్ష్మణులను గూర్చి నేడు నీ వలన వింటిని. మామగారైన దశరథుని వలనే, నా తండ్రి అయిన జనకుని వలనే నిన్ను చూచుచున్నాను. నా భర్త సహాయము కలవాడైనందుకు సంతోషించుచున్నాను. దేవేంద్ర, నీ ఆజ్ఞచే నీవు ఇచ్చిన ఈ క్షీరమయమైన హవిస్సును ఆహారముగా తీసుకుందును అని ఇంద్రుని చేతి నుండి పాయసం తీసుకుని సీత భర్తకు లక్ష్మణుకు నివేదించను. నా భర్త సోదరునితో పాటు జీవించి ఉన్నచో భక్తితో నేను ఇచ్చినది గ్రహించుగాక అని పలికి ఆ హవిస్సును తిని ఆకలి వలన కలుగు దుఃఖమును విడిచిపుచ్చెను. సీత ఇంద్రుని వలన రామలక్ష్మణుల వార్త విని సంతసించెను. అంతటా ఇంద్రుడు సంతోషంతో రాముని కార్యసిద్ధిని కోరుచు సీత వద్ద సెలవు తీసుకుని నిద్రతో పాటు తన ఇంటికి వెళ్ళాను. రాముడు మార్గమును శంకించుట. మృగరూపంతో సంచరించుచు రాక్షసుని చంపి రాముడు వేగముగా మరలి వచ్చుచు సీతను చూడగోరుచుండా అతనికి నక్క కూత వినవచ్చును. అప్పుడు సీతను రాక్షసులు భక్షించి ఉందురేమోనని రాముడు శంకించెను. మారీచుడు చనిపోవచ్చు, ఆ లక్ష్మణ చచ్చితనట వలన మేమిద్దరము లేని సమయమున ఏదేని అనర్థము సంభవించనేమో అని విచారించుచు త్వరగా ఆశ్రమమునకు వచ్చుచుండగా దారిలో లక్ష్మణుని చూచి దుఃఖితుడై, లక్ష్మణ, సీతను ఒంటరిగా విడిచివచ్చితవా? నిందింపదగిన పని చేసితివి. సీత రాక్షసులచే భక్షింపబడి ఉండును. అమంగళములైన శకునములే కనిపించుచున్నవి. ఆమెకు శుభము జరుగున. సీత మరణించునేమో, అపహరింపబడును, ఇందు సంశయం లేదని శ్రీరాముడు దుఃఖముతో పలికెను. శ్రీరాముడు ఇట్లు సీతను గూర్చి చింతించుచునే త్వరగా జనస్థానమునకు వచ్చెను. దీనుడైన తమ్ముని నిందించుచు ఆకలి దప్పులతో శ్రమతో నిట్టూర్పు విడుచుచు నోరెండిపోగా దుఃఖితుడై ఆశ్రమమును శూన్యముగా చూచి ఆమె విహరించు స్థానములకు వెదికి వంద్య చెందుచు కూర్చొనెను. రామలక్ష్మణులు సంభాషణ. శ్రీరాముడు లక్ష్మణుని ఆశ్రమం నుండి సీతను విడిచి ఎందుకు వచ్చిందని దుఃఖంతో ప్రశ్నించెను. అంతటా రామునితో లక్ష్మణుడు, నేను స్వయముగా రాలేదు, ఆమె ప్రేరేపించటం వల్లనే వచ్చితిని. లక్ష్మణ, కాపాడు, మన దీనధ్వని విని దుఃఖించుచు పలుమార్లు నన్ను నీ వద్దకు వెళ్ళమని ప్రేరేపించింది. 3 లోకములందును శ్రీరాముని యుద్ధమునందు జయించువాడు పుట్టలేదు, పుట్టబోడని నేను ఎంత చెప్పినను దుఃఖక్రాంత చింతతో నీవు సోదరుని మరణించే కోరుచున్నావు. బహుశా భరతుడు నేను చంపి ఉండవచ్చు, లేనిచో ఆపదలోనున్న అగ్రజుని ఎలా ఉపేక్షించదవు అని పలుకగా కోపంతో ఆశ్రమం నుండి బయలుదేరి వచ్చితిని అని చెప్పాను. ఇట్లు మాట్లాడిన లక్ష్మణుతో రాముడు సంతాపంతో కూడినవాడే, నా సామర్థ్యము తెలిసి కూడా నీవు ఇట్లు చేయట నిందింపదగిన ఉన్నది. కోపించిన స్త్రీ మాటను పట్టుకుని నీవు వచ్చుట నాకేమీ సంతోషం కలగలేదు. ఆమె మాటలు కోపించి ఆ శాసనమును నీవు పాటించిన వాడివైతివి అని పలికెను. శ్రీమాతంగే నమః.